నిద్ర రావాలంటే ఈ 5 పనులు చేయాలి. 5 చేస్తే నిద్ర మంచిగా వస్తుంది. 1, పొద్దున లేవగానే 20 నిమిషాలు ఎండకి వెళ్ళాలి. ఫస్ట్ పొద్దున్న లేస్తారు కదా, అలారం పెట్టుకుని ఒక టైంకి లేవాలి. లేవగానే ఎండకి వెళ్ళాలా, ఒక 20 మినిట్స్ చాలు. 20 మినిట్స్ ఎండకి వెళ్ళగానే ఫస్ట్ సర్కేడియన్ రిథమ్ సెట్ అవుతుంది, బాడీలో హార్మోన్స్ పనిచేస్తాయి, మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. దాంతో కరెక్ట్ టైం కి మనకు నిద్ర వస్తుంది రాత్రిపూట. సో ఫస్ట్ లేవగానే ఎండకి వెళ్ళాలి 1. రెండోది, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాఫీ తాగకూడదు. కాఫీ తాగేటోళ్ళు ఎవరైనా సరే 2 ముందే తాగండి, 2 తర్వాత కాఫీ తాగండి. 3, 7 గంటల తర్వాత పొట్టకి మెదడుకి ఎటువంటి తిండి పెట్టకండి. అంటే 7 గంటల లోపలే డిన్నర్ అయిపోవాలా. ఓకే, 7 గంటల తర్వాత స్క్రీన్ ఉండొద్దు. ఫోన్లు చూడడం, టీవీలు చూడడం 7 గంటల తర్వాత చేయకండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు పని చేయక తప్పదంటే అట్లాంటి వాళ్ళు పడుకోవడానికి 1 గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయండి. స్క్రీన్ పడుకునే ముందు 1 గంట సేపు ఉండొద్దు అసలు. మిగతా వాళ్ళు 7 గంటలు. 4, పడుకునే రూమ్ గది అయితే ఉంటుందో అది చల్లగా ఉండాలా. వీలైతే ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ పెట్టుకోవచ్చు, లేదంటే చల్లగా ఉంచుకోవాలా. డార్క్ ఉండాలా, లైట్స్ ఉండకూడదు, చప్పుడు లేకుండా ఉండాలా. ఓకే, పడుకోగానే నిద్ర పడతలేదంటే దొరలకండి, పెసలద్దు, బెడ్ మీద లేవాలా. ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుని ఉన్నారు ఎవరైనా, మనకు నిద్ర పట్టదు, పుస్తకం పట్టగానే నిద్ర వస్తుంది. సో నిద్ర వస్తుందంటే చదువుకోండి, ఏదో ఒక పుస్తకం మీకు నచ్చింది చదువుకోండి. ఓకే, 5వ విషయం, ఇది చాలా చాలా ముఖ్యం. ముగ్గురికి నిద్ర పట్టదు. జూద, చోర, పరాంగణ అంటారు. గ్యాంబ్లింగ్ చేసేటోడికి. గ్యాంబ్లింగ్ చేయకండి, గ్యాంబ్లింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. షేర్ మార్కెట్ లో ఇవాళ డబ్బులు పెట్టి రేపు తీసేస్తా, ఫుల్ కోటీశ్వరం అయితే ఇట్లాంటి పనులు చేయకండి. గ్యాంబ్లింగ్. చోర అంటే దొంగతనం చేయకండి. పక్కనోడి ఆస్తి కాజేయాలా, పక్కనోడి భూమి కబ్జా చేయాలా, మోసం చేసి పైసలు సంపాదించాలా, ఇట్లాంటి పనులు చేయకండి. పరాంగణ, మనం పెళ్ళైన వాళ్ళు, మనం కట్టుకున్న పెళ్ళాం తప్ప మిగతా ఆడవాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనకు తల్లులు, అక్కలు, చెల్లెలు. పరస్త్రీని కామించినోడి కూడా నిద్ర పట్టదు, అంతే కదండి. సో ఈ పనులు చేస్తే మనకు మంచిగా నిద్ర వస్తుంది. అండ్ ప్రతిసారి నేను చెప్తుంటా, తినేటప్పుడు మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సరే 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగండి. ప్రతి మీల్ లో ప్రోటీన్ తీసుకోండి. ప్రోటీన్ అంటే మాంసకృత్యులు. వెజిటేరియన్స్ అయితే పప్పులు లాంటివి, నాన్ వెజిటేరియన్స్ అంటే మీట్, ఎగ్స్ అట్లాంటివి. ఓకే, అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా నిద్ర పట్టదు చాలా మందికి. ఓకే, ఈ పనులు చేస్తే అందరికి నిద్ర వస్తుంది. ఈ నిద్ర గోళీల జోలికి వెళ్ళకండి. ఏమైతే నిద్ర పడతలేదు, వాళ్ళు గోలు వేసుకుని పడుకుంటా అనుకుంటారు అనుకోండి, అదొక అలవాటు అయిపోతుంది. అది లేకుండా మనం నిద్రపోము. ఓకే, అది దానివల్ల ఎన్నో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మీరు నిద్ర గోళీలు వాడేది ఉంటే సైకియాట్రిస్ట్ ని కలిసి, ఇవన్నీ చేసిన తర్వాత మీకు నిద్ర పట్టకపోతే ఒక సైకియాట్రిస్ట్ ని కలిసి ఆ తర్వాతనే నిద్ర గోళీలు వాడండి. ఓకే.